Here is the non-spoiler review of the film Dako Maharaj Telugu movie. Sorry for the late review. All subscribers and viewers के హ్యాపీ భోగి. ఇంకా ఈ మూవీ చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ మళ్ళీ చెప్తున్నాను. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేటప్పుడు గేమ్ చేంజర్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఇంకా చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేటప్పుడు మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. కంటెంట్ నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దు. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే జస్ట్ ఓకే అని ఫీలింగ్ కలిగింది. ఆ ఫీలింగ్ ఎందుకు కలిగిందని దాంట్లోకి వివరంగా చెప్తాను. చివరి వరకు చూడండి నా వీడియో, అర్థమవుద్ది. గేమ్ చేంజర్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి, అర్థమవుద్ది. ఇప్పుడు ఈ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. ఎందుకు నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది క్లియర్గా చెప్తాను. చివరి వరకు చూడండి నా వీడియో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా ఈ సినిమా స్టోరీ వచ్చేసి చాలా చిన్నది, స్మాల్ స్టోరీ. ఒక పాపను కాపాడడానికి అక్కడెక్కడో భోపాల్ నుంచి వస్తాడు బాలకృష్ణ అలియాస్ డాకు మహారాజ్. ఇంకా అతను ఎందుకు అక్కడి నుంచే ఒక చోటకు వస్తాడు, ఆ చోటకు ఎందుకు వస్తాడు, ఆ పాప ఏమవుతుంది అనేది సినిమా స్టోరీ. ఇంకెంతకంటే ఎక్కువ చెప్తే స్టోరీ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. ఇంకా నాకు జస్ట్ ఓకే అని ఎందుకు అనిపించిందంటే ఫస్ట్ హాఫ్ స్టోరీ ఉంది, కొద్దిగా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యేలాగే ఉంటుంది. స్టోరీలో మాత్రమే ఫైట్స్ ఉన్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫైట్స్లోనే స్టోరీ కింద ఉంటుంది. అంటే ఫైట్స్ ఉంటాయి, అందులో స్టోరీ ఎక్కడ ఉంది అని కాగడా పెట్టి వెతకాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇంకా టూ మచ్. ఇంకా అసలు స్టోరీ ఉందా అని కూడా డౌట్ వస్తుంది మీకు సెకండ్ హాఫ్లో అయితే. కానీ ఫైట్ కొరియోగ్రఫీ మాత్రం కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగోలేదు. ఇంకా ముఖ్యంగా సినిమా నిలబెట్టింది ఏదన్నా ఉందంటే జస్ట్ ఓకే అనే ఫీలింగ్ కలిగిందంటే తమన్ మ్యూజిక్ అండి. తమన్ గారికి బాలయ్య గారి సినిమా అంటే ఒక ఊపేస్తుంది అన్నట్టుగా ఒక ఊపేరు. ఇంకా మ్యూజిక్ అయితే చిట్టక్కుమ్మేసారు. మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చారు. మ్యూజిక్ అయితే రెచ్చిపోయి కొట్టారు. ఇంకా మ్యూజిక్ ఒక 3 మ్యూజిక్లు కొట్టారు. ఆ 3 మ్యూజిక్లు రిపిటేటివ్గా కొట్టినా కూడా ఆ 3 మ్యూజిక్స్ని ఎన్నిసార్లు కొట్టినా కూడా బోర్ కొట్టలేదండి, అంత బాగున్నాయి ఆ మ్యూజిక్స్. ఇంకా బాలయ్య గారి ఎంట్రీస్ అయితే ఎన్నిసార్లు మ్యూజిక్ రిపిటేటివ్గా ఎన్నిసార్లు రిపీట్ చేసి కొట్టినా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు ఆ మ్యూజిక్. అంత అద్భుతంగా కొరియోగ్రఫీ, అంత అద్భుతంగా మ్యూజిక్ కొట్టారు తమన్ గారు. హ్యాట్స్ ఆఫ్. సినిమాకి తగ్గ మ్యూజిక్ ఇచ్చారు. బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇంకా బాలకృష్ణ గారికి ఎలివేషన్స్ ఇవ్వడానికి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది మ్యూజిక్, అంత అద్భుతంగా కొట్టారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జస్ట్ ఓకే అని నాకు అనిపించడానికి గల ముఖ్య కారణమే ఎస్ తమన్ గారు అని చెప్పొచ్చు. అంత సినిమాకి మెయిన్ పిల్లర్ కింద చాలా సహాయపడ్డారు. తమన్ గారి మ్యూజిక్ బాగా సహాయపడింది. ఇంకా స్టోరీ చాలా చిన్నది అవ్వడం, స్టోరీ చాలా తక్కువ అవ్వడం, ఫైట్స్ బాగా ఎక్కువ అవ్వడం వల్ల జస్ట్ ఓకే అనిపించింది. స్టోరీ చాలా చిన్నది, స్టోరీలో ఫైట్స్ ఉన్నట్లేదు, ఫైట్స్లోనే స్టోరీ అక్కడెక్కడో మూలను కూర్చున్నట్టు ఉంది, చిన్న పాయింట్ స్టోరీ. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే స్టోరీ తక్కువ, ఫైట్స్ ఎక్కువ అని నాకైతే అనిపించింది. ఇంకా మీకు ఎలా అనిపించిందో అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.8/5 అయితే ఇస్తాను. అంతేనండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచ్. మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే ప్రజ్ఞా జైస్వాల్ గారిది రోల్ బాగానే ఉంది. శ్రద్ధా శ్రీనాథ్ గారిది కూడా ఉన్న తక్కువసేపు ఉన్నా కూడా ఆవిడ రోల్ కూడా బాగానే ఉంది. ఆవిడ రోల్లో వచ్చే 2 ట్విస్టులు అయితే మాత్రం ఆకట్టుకుంటాయి. ఇంక ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక అంతే. మెయిన్ మైనస్ వచ్చేసి జస్ట్ ఓకే అనిపించడానికి గల కారణం నాకు వచ్చేసి స్టోరీ తక్కువ, ఫైట్స్ ఎక్కువ.
అంతేనండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ మూవీ. నా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.